సార్ నమస్తే. 3 సంవత్సరాల నుంచి వెయిట్ చేస్తున్నా సార్. మా అత్తమ్మ ఫోన్ చేస్తారని. 3 సంవత్సరాల నుంచి నాకు శోభనం గిట్లా కాలే. ఫోన్ వచ్చేసి. హలో ఏ రాజు, మనకి పెళ్ళై 3 సంవత్సరాలు ఇంకా శోభనం అవ్వలే కదా? అవును. ఈరోజు చాలా మంచి ముహూర్తం ఉందని మా అమ్మ నాన్నలు బయటకు వెళ్ళారు. నువ్వు అర్జెంట్గా ఇంటికి వచ్చాయి. ఒక్క నిమిషాలు మీ ఇంటికి వస్తాను. ఫోన్ పెట్టేసి. ఇదేంది ఇంటికి రమ్మని చెప్పిస్తావా? ఈడికి వచ్చింది ఇది. అది ఇట్లా చెల్ల చీర కట్టుకుని వచ్చింది. నువ్వేంది నాకన్నా రెడీగా ఉన్నావు? ఫస్ట్ ఏదై మాట్లాడతలేదు. మిమిక్రీ ఇట్లా నేర్చుకుని రేపు నువ్వు ఇవాళ ఉంటుంది చూడండి. ఎవర్రా నువ్వు? అక్కడంతా కనిపించది నిజం కాదు సాబ్. అక్కడంతా ఏమీ లేదు సాబ్. ఎవర్రా నాకు చెప్పనికి? నా పిల్లం దగ్గర పోద్దని చెప్పనికే. రాజు రా రాజు. దీనికి అమ్మ చుక్కలు చూపిస్తా చూడాలి. రాజు ఇదిగో తిను లెగ్ పీస్. ఇదే ఇంత ఉంది. దేని ఇది? మనిషిది రాజు. మనిషిదా? రే తమ్ముడు హలో రే మాట ఏమైందమ్మా? ఏం భయపడతా చూసుకుంటా. అన్న థ్యాంక్ యూ సో మచ్ అన్నా. అన్నా కాలేదన్నా? ఇంకొక తాగు. ఇంకో కాలేదే. ఇందాక నువ్వు తిన్నావు నాగాలే. అన్నా దయ్యం. ఆ పక్క ఊరు పొలం మీద దగ్గర దయ్యాలు ఉన్నాయి. ఎవరు నువ్వు? ఈ ఊరు మనిషినన్నా. మన పింకి ఉంది కదా, పింకి మొగుడిని. పింకి మొగుడు? పింకి మొగుడు అను. గడ్డి వెనక పింకే, గడ్డి ముందు పింకే, మధ్యలో పింకి, మధ్యలో పింకి. పిల్ల బంగారమే. ఎవరేమడిగా ఇస్తుంది. అవును. డబ్బులే. డబ్బులా? చుట్టుపక్కల 70 ఊరు ఎవరు చేసుకోకపోతుండే దాన్ని. అవును మామా. దాన్ని ఇటు చేసుకుంటే మంచి పిల్లని చేసుకున్నావు మామా. దీనికి ఒక పరిష్కారం చెప్పు. మా తాత ఈ సిచ్యువేషన్ గెస్ చేసి ఒక బుక్ రాసిండ్రా. బుక్ తీసుకురా. కుంకుమ పసుపు కూడా తీసుకుని రా. రచన వేసుకుని రా. పరిష్కారం అష్ట దిగ్బంధనం. ఊరి చుట్టూ ఒక గీత గీసి 4 రోజులు ఊర్లోకి ఎవరు రాకూడదు, బయటికి ఎవరు పోకూడదు. ఇప్పుడైతే దయాలు రావు కదా. స్టార్టింగ్ ఒక మంత్రం చదివినామా? అవును. అప్పుడు దయాలన్నీ ఊర్లోకి వచ్చినాయి. దయాలు ఎట్లా అవుతాయి? చెరువులో చేతులు చేపలు పడతావా? పట్టలేం. బకెట్ అయితే పట్టుకోవచ్చు. అందుకే దయాలన్నింటినీ ఊర్లోకి పిలిచిన. అప్పుడు మనం ఈజీగా పట్టుకోవచ్చు కదా. నా పిల్లం ఇట్లా ఇదే ఊరు కదా, పోయేసి వస్తాను నేను. పిల్లం దగ్గరికి రా. పిల్లం మీద గీత దాటుతున్నావు. అరే అన్ని ఊర్లోకి వేసిరా, ఆ ఇంట్లోకి ఎందుకు వెళ్ళారా? పిండి సరిపోలేదేమో. సర్లే ఏమైతుంది, ఒక నెల ఆగు. నెలనా? ఊరందరూ లోపల ఉన్నారు కదా. మన అబ్బాస్ గారు వచ్చిండు. అరే బయట ఉన్నవేంద్రా నువ్వు? ఏంది గీత? అరే అష్ట దిగ్బంధనం చేసినాం. మరి ఇప్పుడు లోపలికి ఎట్లా రాలా? 4 రోజుల దాకా నో ఎంట్రీ. మన నేడు ఉండాలా, ఏడ తినాలా? ఏంది పులి? హే పింకీ, రాజు నువ్వు అక్కడ ఉన్నావు? నువ్వేంది లోపల రా. లోపలికి వస్తే చచ్చిపోతారు. పులి. హాయ్ బ్రో. పులి. రే దయ్యాలు రావాలంటే ఏం చేయాలి? పాటలు పాడాలి. పాటలు పాడిన కోడున్నాడు మన తన. చెట్టు మీద ఉంటాయి దయాలు. చెట్టు మీద ఉంటాయి. అది ఇప్పుడు దిగాలి. రామ్మ చిలకమ్మ ప్రేమ మొలకమ్మ రాధమ్మ పాలే తెలుపన్న నీలే నలుపన్న గోపెమ్మ. అరే ఇట్లా పిలిస్తే రాదురావి. మరి ఎట్లా? ఇట్లా ప్రేమలు ఆప్యాయతలు ఉంటాయి కదరా. అమ్మ మనం పిలిచినప్పుడు ఎట్లా పలుకుతాం మనం, అట్లా పలకాలి దాన్ని. నీ ప్రేమ కోరే చందారులం, నీ ఒడిని ఆరే చందమామలం, నీ ఒడిని ఆరే చందమామలం. అరే దయ్యాలు ఎట్లా పిలిచాలి నాకు తెలుసు. ఏంది మామది? ఓ శ్రీ రేపురా. టైం లేదా? లేదు. ఏంది మామది? ఓ శ్రీ ఇప్పుడే రా. వస్తలేదు కదా మరి రమ్మంటే. ఇప్పుడు సపోజ్ మనం దయ్యం వచ్చింది అనుకో, మన ఊర్లో లేకపోయినాం అనుకో, నెంబర్ చూసి ఫోన్ చేస్తుంది. అలా నీ ఒరిజినల్ నంబర్ రాసిండు. నాకు తెలిసి ఆ బుక్ నీకు ఏదైనా ఉంటుంది, చదువు చక్కగా. బాగు పులి. ఏం చేస్తున్నావు పేడ? నువ్వేంద్రా గీత దాన్ని పోయినావు. దీనికి పరిష్కారం ఒక నెల ఇవ్వాలి. అది ఎట్లుండాలి? దొడ్డి కాళ్ళు
ఉన్నాయి. కొండంగా కోతి ఉంది. అలా వాన్లో వాడే మాట్లాడుకుంటా ఉండాలి. అది రోజు జరుగుతుంది. వాడే నన్ను ఎందుకు పట్టేస్తున్నా? ఎవరు దాటమన్నారా గీత? పులిదా కంగ్రాట్స్ హ్యాపీ మ్యారేజ్ లైఫ్. థ్యాంక్ యూ. దండలు మార్చుకోండి. ఇంత పొగర్రా చప్పట్లు కూడా కొట్టట్లే. అరే చేతులు కట్టేసి ఎట్లా కొడతారు? అయినా కొట్టాలి. మన దయాలి పిలుసు. ఏ దయ్యాలు రారే. నిజం దయ్యాలు కాదా? కాదురా రే, ఇదంతా మా ప్లానింగ్. వాళ్ళిద్దరు లవర్స్. ఇప్పుడు ఈ పరిస్థితి ఏమో తెలుసా? అదిరే కన్నే అదిరే. చూడు నేనున్న సాఫ్ట్వేర్ నెలకు 40,000. అవును, నా కంపెనీలోకి రా జైనవ్. సాఫ్ట్వేర్ దండం మీద ఆరేసిన అండర్వేర్ రెండు ఒకటేరా? అదేలారా, ఎప్పుడు పడిపోతాయో తెలీదు. సంక్రాంతికి ఇంటికి వెళ్ళావా? లేదురా. నేను వెళ్ళా. కోడి పందాలేసా. కోడి పందాలు పుంజు ఎందుకు ఫైటింగ్ పెడతారు? పెట్టే పుంజు ఫైటింగ్ పెట్టచ్చుగా. పుంజు కొట్టుకుంటే అది పందెం. ఆ. పెట్టా పుంజు కొట్టుకుంటే అది బంధం. టీ ఏదిరా? టీ అంటే క్యాపిటల్ టీయా స్మాల్ టీయా అక్క? అది కాదురా. రామ్ ప్రసాద్ దగ్గరికి వెళ్ళి ఆయనను వెన్నుపోటు పొడిచినవా? ఎందుకు? వెంట దొరకలేదు. డిప్ప పగిలిపోద్ది. నేను నిన్నే పెళ్లి చేసుకుంటా. నేను చేసుకోను. నువ్వు చేసుకోవాలి. ఎందుకు చేసుకోవాలి? అక్క నిన్ను ఇష్టపడే చేసుకుంటా పిక్కోయనా? ప్లీజ్ బావ, నేను మనగండ్రా పసిపిల్లోడు. ఇప్పుడు నేను చెప్పబోయే విషయం మీరు షాక్ అవ్వచ్చు. ఈ ట్రైన్ షెడ్ లో ఉండేది గాని పట్టాలు ఎక్కలేదు. అర్థం కాలే. సైకిల్ ఉంది గాని బెల్లు లేదు. ఇద్దరం మొగుడు పెళ్ళాలం. కానీ ఇమ్మో నువ్వు నా పక్కన చేస్తుంటే ఏదో కొత్త కింద ఉంది. సరే ఏంటి అర్థం కావట్లే. కొత్త రుచులు మరిగాక కొత్తగానే ఉంటుంది మాతో చేస్తుంటే. పెళ్లికి ముందు మీకు గర్ల్ ఫ్రెండ్ ఉందా? ఒకరిని లవ్ చేశానండి, అనుకోకుండా కొంచెం బ్రేకప్ అయింది. నీకెవరన్నా ఉన్నారా పెళ్లికి ముందు బాయ్ ఫ్రెండ్? సాంప్రదాయని నా ఇంటి ఎదురుకుంటే శివాజీ గారు రోజు పాల ప్యాకెట్ల కోసం ఇంత చిన్న ముక్క టవల్ కట్టుకొని బయటకు వచ్చి పాల ప్యాకెట్లు తీసుకునేవాడు. ఏ రోజు చూడలేదు నేను ఆయన్ని. కానీ ఆ షార్ట్ అంత చిన్నదా టవల్ వేశారు, అది ఒట్టు గుర్తుంది. నన్ను అనుమానించే బదులు ఇక్కడ నిప్పులు గుండె వేయండి, దూకి పతివ్రతలా లేచొస్తా. కాలిపోతావే. ఎంత లక్కుంటే ఇలాంటి పతివ్రత నాకు పెళ్ళంగా వచ్చింది. రాధా, నీవు మధురమైన గొంతుతో ఆ పాటను మళ్ళీ ఒక్కసారి నా కోసం పాడు. చాలా దైద్యంగా ఉంది. తొందరపడి ఒక కోయిల ముందే కూసింది. అంటే ముందే కూసింది. ఏమిటి వీడొస్తే బ్లాస్ట్ వేశారు అనుకుంటున్నారా? ముందు ఇలా బ్లాస్ట్ చేస్తారు, ఆ తర్వాత రెస్ట్ ఇస్తారు. ఇదిగోండి పంచదార. సార్ ఏం జరిగింది సార్? నాకు తెలుసు, వీడితోనే కూసింది. అరే జుట్టు రాలంటే ఏం చేయాలరా? ఇట్లా వీకాలే చూడు ఎంత వచ్చిందో. రే సద్దాం ఒకటే ఏంట్రా ఒకటేమన్నావు కదా నువ్వే. అది కాదురా రే. ఇద్దరు దోస్తులు ఉంటారు, అచ్చు గిచ్చు, బెస్ట్ ఫ్రెండ్స్. ఒక రోజు పోరి విషయంలో లొల్లైంది వాళ్ళిద్దరికి. వాళ్ళిద్దరు గొడవడుకుంటూ బాయ్ కాడికి పోయారు. అచ్చుని చూసి కోపంతో ఏం చేసి గిచ్చు పెట్టుకోమని అన్నది. అచ్చు పోయి బయలుపడ్డది. పైన ఎవరున్నారు? గిచ్చు. నాకు పాట పాటలు అంటే మస్తు ఇష్టం రా, పాడరా. అదింతికోసాది ఏదింతికోసాది ఎనిమిదింతికోసారి వస్తున్నా ఈ ఫీలింగ్స్. ఈ పక్కింటి ఆవిడ ఎప్పుడు వస్తుందో ఏంటో. ఆహా, రవివర్మ గీసిన బొమ్మలాగా ఉంది. బాపు గీసిన బొమ్మలాగా ఉంది. ఇల్లురా శిల్పంలాగా ఉంది. పికాసో చిత్రంలా ఉంది. అరే నన్ను చంపేయండి రా.
నిజంగా నువ్వు ఉంటే ప్రత్యక్షం అయ్యి నిజంగా నువ్వు దేవుడు అయితే కిందకొచ్చి నా కష్టాలు తీర్చు, నా కోరిక తీర్చు. నీకోసం నేను పాయసం తెచ్చాం. పాయసం తెచ్చావా? జబర్దస్త్ ఖతర్నాక్ కామెడీ షో ప్రతి శుక్రవారం మరియు శనివారం రాత్రి 9:30 మీ ఈ టీవీలో.